గుడ్ మార్నింగ్ గాయస్. టైం వచ్చేసి ఇప్పుడు 5:15 అవ్వచ్చింది. నా పేరు ఆబిద్. సో ఇదే నా ఫస్ట్ బ్లాగ్. సో నా ఈ బ్లాగ్లో మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. ఎందుకంటే అక్కడ అనురాగ్ యూనివర్సిటీలో ఈవెంట్ ఉంది, 3 days ఈవెంట్. వీఆర్ ఫ్రమ్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఐయూసీ త్రిబులి స్టూడెంట్ బాడీస్. సో అక్కడ 3 days ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. అక్కడ ఏమేమి జరుగుతుందో ఏమిటో నాకు తెలీదు. సో పదండి, నాతో పాటు మీకు చూపిస్తా. బ్యాక్ ప్యాక్స్ గైస్. వసీం అక్రమ్ నా ఫ్రెండ్, తింతోనే వెళ్ళబోతున్నా. సో లెట్స్ గో. రెడీ బ్రో? రెడీ. వసీం అక్రమ్ మాట్లాడతా ఏదైనా? మాట్లాడరా, ఏంటి సిగ్గుపడుతున్నా? అరే సిగ్గుపడుతున్నా అంటారా? మాట్లాడరా. వసీం, హైదరాబాద్ వెళ్ళబోతున్నాం ఈవెంట్కి. ఏం చేద్దాం అక్కడికి? బ్రో తినైతే ఎంజాయ్ చేయడానికంట, నేను మాత్రం ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వెళ్తున్నాను. బ్రో రీసెంట్గా సెమ్ అయింది కదా, దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? వర్స్ట్ ఎందుకు, ఏమైంది? ఎగ్జామ్స్ అంటేనే వర్స్ట్. ఎంత CGPA ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అది నువ్వు నన్ను అడుగుతున్నావు. ఆల్ సబ్జెక్ట్ పాస్ అంట గైస్. చూద్దాం ఎంత మాత్రం CGPA వస్తుందో. గైస్ ఇప్పుడే సీనియర్ అన్న కాల్ చేశాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 కన్ఫర్మ్, కానీ బోగి నెంబర్ తెలీదు. D2 అంట. పదండి చూద్దాం అక్కడ ఉంటాడో లేదో. సీనియర్స్ బ్రో. వసీం అక్రమ్, కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? ఇంట్రడక్షన్ ఏం అవసరం, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆడియన్స్కి తెలియదురా, కొంచెం ఇంట్రో ఇస్తే. ఏం చెప్పాలి? నీ గురించి My name is Sheikh Wasim Akram. I am studying in VIT CSM course. తెలుగు సార్. Abid friend. ఐడియా కొంచెమైనా ఉందా మనం ఎందుకు వెళ్తున్నాం, ఏం చేయబోతున్నామని? నీకుందిగా? నాకుంది అని కాదు, నీకుందా ఐడియా కొంచెం? बाद में वीडियो मसले नहीं चले रहे वैसे एडिट करें. అరే తెలుగు ప్లీజ్, మా ఆడియన్స్ తెలుగు. ప్యూర్లీ తెలుగు. యా. తర్వాత చూసి ఎవరు నవ్వుకోకుండా చూడు. అరే ఇనీషియల్గా నవ్వుకుంటారు, మన ఫ్రెండ్స్ చూసి నవ్వుకుంటారు, కానీ కాన్స్టెంట్గా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మంచిదే, నవ్వుకుంటే మంచిదే, నవ్వులు పాలైతే అది. అరే నిన్ను స్టార్ చేసే బాధ్యత నాదిరా. స్టారా? సినిమా స్టారా? లేదు, VVIP స్టార్. సర్లే కానీ మన కాలేజ్ గురించి కొంచెం ఇంట్రో చెప్పు. కాలేజ్లో అదే సోది, ఇక్కడ అదే సోది. ఫ్యాకల్టీ చూస్తారా వీడియో? చూడండి. అరే నంబర్ నోట్ చేసుకున్నా.
అయితే చేసుకొని అంట. మళ్ళీ మార్క్స్ ఇంటర్నల్స్ అవన్నీ తీసేస్తారుగా. ఈ గోల్ ఎక్కువైంది. రైల్వే స్టేషన్ అలాగే ఉంటుంది. మనం బ్లాగ్ తీస్తున్నామని మ్యూట్ చేయరు. సర్లే కానీ నా నుంచి మాత్రం నా వీడియోస్ నుంచి ఫిల్టర్ వేస్తా, ఎడిట్ చేస్తా, లైక్ అందంగా చూపిస్తా, ఇవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయకు. ఇప్పుడే కదా హీరో చేస్తాను. చేస్తా కానీ లైక్ ఎలా అంటే న్యాచురల్ స్టార్ నానిలాగా చాలు, మనకు ఆర్టిఫిషియల్ ఏమొద్దు. ఈ ఎలివేషన్ చాలు. చాలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనోడికి లవర్ ఉంది. అట్లా మాట్లాడాలి, సంబంధం ఉండకూడదు, మాట్లాడాలి. బ్రో అటు రావడమే ఫస్ట్ టైం అంటారు. ఏం ముస్లిమేనా హైదరాబాద్కి రాకుండా? నేనే వచ్చా కదా కొత్తగా. నేనేం పేగలేదండి, లంగపల్లి వసీం ఏమైనా మాట్లాడరా? సరే, ఎలా అనిపిస్తుంది ట్రిప్? క్లైమేట్ చల్లగా ఉంది కదా. ఇప్పుడే మెట్రోకి వచ్చాం గాయస్. మెట్రో ఎక్కుతున్నాం. ఎక్కి ఇంకా డైరెక్ట్ ఏఎన్యూకి వెళ్ళబోతున్నాం. వ్లాగ్ ఫస్ట్ టైం గాయస్ మెట్రోని చూద్దాం. వసీం నీది కూడా ఫస్ట్ టైమే కదా మెట్రో? అరే నాకు ట్రైన్కి మెట్రోకి పెద్ద తేడా ఏం లేదు. అది కింద నడిచిద్ది, ఇది పైన ఉంది, అంతే కదా. దీనికి రెండే ఉన్నాయి, దానికి రెండే. బట్ స్పీడ్ జాతా ఓకే. ఇది గాల్లో వెళ్ళింది, అది నేల మీద. అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. మీ సహకారానికి ధన్యవాదములు. బ్లర్ వస్తుంది.
from the yellow line. अपने पैरों को तीन रेखा के अंदर इन पादाలను పక్కకి జరగనివ్వండి. స్పెషల్ కార్డు ఉంది. స్పెషల్ కార్డు అయిపోయింది లాస్ట్. గుడ్ ఈవినింగ్ గాయస్. టైం ఎగ్జాక్ట్గా 6:15 అవ్వచ్చింది. ఇప్పుడే నిద్ర లేచాను. నాతో పాటు వసీం కూడా ఫుల్ నిద్రపోయాడు. ఏంది నా వసీం? నేను బిర్యానీ పెట్టారు, చికెన్ బిర్యానీ. రేట్ ఎక్కువ ఉంది కదా. రేట్ ఎక్కువ ఉన్నా వర్త్. యాక్చువల్గా ఏమైందంటే ఈ 4-5 డేస్ అకామిడేషన్ ఇక్కడే ఉంటాం. ఏఎన్యు అనురాగ్ యూనివర్సిటీలో హాస్టల్లోనే వాళ్ళు ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు మా కోసం. అంటే గెస్ట్ కోసం బయట నుంచే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. ఇంతమంది వస్తారు వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలని. కానీ ఇవాళ మధ్యాహ్నం ఏమైందో ఏమో కానీ మీరే అరేంజ్ చేసుకోండి అని చెప్పారంట. సో అలా హడావుడిగా మా సీనియర్స్ బయట నుంచి బిర్యానీ తెప్పించారు. తిన్నాం. కానీ హైదరాబాద్ కన్నా గుంటూరు బిర్యానీనే బాగుంది. ఎందుకు అంటే దానిలో రాయితా కాదు, అది ఏమంటారు దాన్ని? షేర్వా అంట. షేర్వా అస్సలు బాగాలేదు, వేసుకొని తిన్నాం. ఎన్నింటికి వచ్చాం మనం? 2:30 అరౌండ్. మా జర్నీ ఎలా వచ్చిందంటే పొద్దున్న ఎన్నింటికి 5కి ఎగ్జాక్ట్గా బయలుదేరాం. ఇంటి నుంచి బయలుదేరి స్టేషన్కి 5:30 దాకా వెళ్ళిపోయి అక్కడ 5:45కి కదిలిపోయింది బండి. ఎగ్జాక్ట్ టైంలోనే కదిలిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి టైం సికింద్రాబాద్కి 11 అయింది. పల్నాడు ఎక్స్ప్రెస్ ఎక్కాం. చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసింది. ఇక అక్కడి నుంచి మెట్రో ఎక్కి అలాగా కిందకి నడుచుకుంటూ రాగానే అనురాగ్ యూనివర్సిటీ బస్సు వచ్చింది పికప్ చేసుకోవడానికి. పిక్ చేసుకొని డైరెక్ట్ హాస్టల్కి తీసుకొచ్చేసింది. ఇంకా అలా తినేసి నిద్రపోయాం. చూడాలి ఏమేం జరుగుతుందో. వసీం, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఈ హాస్టల్ని చూసి అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హాస్టలే చాలా బాగుంది. ఇంకా యూనివర్సిటీ ఎంత బాగుంటుందో చెప్పలేదు. అవి డైరెక్ట్ హాస్టల్. సో గాయస్, ఇప్పుడే అన్న వాళ్ళు అక్కడ నుంచి మాల్కి వెళ్తా అంటే పిలిచారు. కానీ 7 అయింది కదా, నేను వెళ్ళి ఇప్పుడు ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ప్లస్ మీకు ఏమంటారో దాన్ని మర్చిపోయా, హాస్టల్ కూడా చూపించాలి. చూపించి ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. సో బీ రెడీ గైస్. ఫస్ట్ వీడియో నా వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ చెప్పు వసీం ఏదైనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకో వసీం చెప్పు. వాళ్ళు పిలిచారు, ఫోర్స్ చేశారు. కానీ మనం ఎందుకు వెళ్ళట్లా? ఆడియన్స్ కోసం, ఆడియన్స్కి హాస్టల్ చూపించడం కోసం, మీకోసం. ప్లస్ ఎలాగో 7 అయితే వాటర్ని రానేయడంట, ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని. గాయస్, కామెడీ ఏంటంటే మేము యాక్చువల్గా ఆ లైన్కి వెళ్ళాలి, నడుచుకుంటూ వచ్చేసాం. కానీ ముందుకు వచ్చేసాం, దారి తెలియలేదు. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం. బ్యాక్ నుంచి ఆ లైనే సో పదండి, ముందు మీకు హాస్టల్ చూపిస్తాను. ఆల్రెడీ నైట్ అయిపోయింది.
చూద్దాం ఏమవుతుందో. ఇదే కాలేజ్ ఎంట్రన్స్ గాయస్. చూద్దాం వాచ్మెన్ ఏమంటాడు. వాచ్మ్యాన్ ఏమనలే, జస్ట్ హ్యావ్ ఎంటర్డ్ గేట్ గాయస్. గాయస్ ఇది జిమ్ అంట. ఫిట్ చేసేసాను డొల్లా కలదునే. అరే తెలుగులో మాట్లాడరా. నేను ఇక్కడ ఉన్నోళ్ళు ఎందుకు ఫిట్గా ఉన్నారు, బాగా మస్కులర్గా బాడీ ఉంది ఏంటో అనుకున్నా. రీజన్ ఇప్పుడు తెలిసింది, జిమ్. గాయస్ కరో అండా ఖాओ బాడీ బనాओ. బాగుంది గాయస్, ఈ హాస్టల్ అయితే మస్తుగా నచ్చేసింది. వసీం, హౌ మెనీ స్టార్స్ వుడ్ యూ లైక్ టు గివ్ దిస్ హాస్టల్? 4. 4. By 5 stars this is 4. Comparing to our hostels. Our hostel that only 4. Our hostel is a 1 star or 2 star. Oh my god. 1 star తప్పు చెప్పేసా, 1 star కూడా ఎక్కువే. Guys, seniors guys. హాయ్ వాళ్ళు అబ్దుల్ బ్రో. ఎక్కడికి? చిల్. అవును, లోపలికి ఐడీస్ అడుగుతున్నారా వెళ్ళడానికి? వాట్ ఈస్ కార్డు ఒకటి పెట్టి ఎస్ బ్రో. బాయ్ చెప్పండి. బాయ్ బ్రో. క్యాంటీన్ 15 minutes అన్నాడు, మరి ఏందో ఇప్పుడు దాకా ఓపెన్లోనే ఉంది. వివేక్ అలానే వివిఐటి అంటే బ్రాండ్. వసీం, వివిఐటి అంటే వివిఐటి ఈజ్ అబ్సల్యూట్. కుసాలు నొక్కితే కొడతారు. ఏ ఇది లిఫ్ట్ అండి, మా కాలేజ్ లిఫ్ట్. ఇందులో సగం ఉండిద్దా? సగం కూడా ఉండదు. అరే మన ఫ్యాకల్టీ చూస్తే ఏంట్రా మన పరిస్థితి. అంటే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. In India there are 750 languages, but we choose to speak reality. లేదు లేదు, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది గాయస్. గ్రౌండ్ ఫ్లోర్ అరే చిన్నగా ఉంది, రాజు పెద్దగా ఉందిరా కదా. ఇది కొంచెం చిన్నగా ఉంది గాయస్. 4. 4th floor. ఒకసారి నొక్కోవట్లేదురా. అరే అబ్బో సచ్ టచ్ బ్రో, కొంచెం అడ్లగిస్తే. అబ్బో చూపించుకుంటారా? లాగింగ్ గాయస్ ఒక్క చేతితో చేస్తున్నా, అది కూడా రేపటి నుంచి ట్రైపాడ్ ఉంటుంది చేతిలో. 4th floor వచ్చేసింది గాయస్. మా రూమ్ వచ్చేసి మీకు ఒక ఛాలెంజ్. ఏంటిది అది? ఓ బ్రో, इट साइड अंटा. सैम भाई मेरे ऑडियंस को हाय बोल देना. ऑडियंस को हाय बोल देना. हाँ बोल. मतलब मच्छर बत्ती ना. चल పదండి గాయ్స్. ఈ సిట్టింగ్ నాకు బాగా నచ్చింది గాయ్స్. ఇందాక మాట్లాడుతూ అన్నయ్య పిలిచేస్తాడు. గైస్ ఈ మాటల్లో మీకు ఒక ఛాలెంజ్, కామెంట్లో దీని ఆన్సర్ చెప్పండి. ఆబిద్ బాగున్నాడా, నేను బాగున్నాను? ఆబ్వియస్లీ ఆబిద్. అక్రమే. హాయ్ బ్రో. వాటర్ పడుతుంది. వాటర్ అంట గాయస్. మన కాలేజీలో నీళ్లు దొరకడమే రేరు, ఇక్కడ కూలింగ్ నీళ్ళు.
భాయ్ వాళ్ళందరూ బ్లాగ్స్కి సారీ మాల్కి వెళ్ళారు. ఇక్కడ దగ్గరలో మాల్ ఉందంట. సో దాని ఎస్ ఓన్లీ అబ్బాయిలు. జస్ట్ యాక్చువల్లీ వాడు కూడా బ్రో హాయ్ చెప్పు. హాయ్. అది కాదు, కరీం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కరీం వాళ్ళు ఇప్పుడు జస్ట్ దిగారు కిందకి, కనిపించారు. करीम भाई, अमीन भाई, वो कहाँ गए? वो भी अभी बाहर गए हैं. बाहर जा रहे हैं। हाँ, पता नहीं वार्डन कैसे भेजेगा. ఐ థింక్ నై పేజ్ అక్రమ్, ఇక్కడ క్లీన్నెస్కి కొన్ని మాటలు చెప్పు. క్లీన్నెస్కి నేను ఇప్పుడు హిందీ మాట్లాడతాను. స్వచ్ఛ భారత్ గ్యాస్ లైట్ లేదు, ఒక 0.5 స్టార్ తీసేయండి. అంటే ఇప్పుడే లేదేమో. అరే వేస్ట్ చేయమాకురా ఆ బాటిల్ పట్టట్లేదు గైస్. వాటర్ పడుతున్నా అక్కడ. హాస్టల్ బెడ్స్ వ్యూ చాలా బాగుంది. దోమ కూడా బాగానే ఉంది. స్టార్ తీసి ఇది పొద్దున వచ్చింది లిఫ్ట్. ఇది పెద్ద లిఫ్ట్, అది చిన్నది. 2 లిఫ్ట్స్. మన రూమ్ నెంబర్ ఎంత? 403. 403. అవును కదా, మర్చిపోయా. బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ హాస్టల్ ఇస్ బాల్కనీ. ఈ టేబుల్ లేదు గైస్. పొద్దున్న మేమే అరేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి వ్యూ చూస్తూ ఏం తిన్నాం? బిర్యానీ తిన్నాం గైస్. బాగా ఎంజాయ్ చేసాం వ్యూని. ఈ టేబుల్ కానీ రాత్రికి తీసేస్తాం, అవసరం ఉంది డబ్బులు. సో అలా ట్రైన్ జర్నీతో పప్పులు ఉన్నాయి. ఒక్క నిమిషం గాయస్, ఇది తినేసి కంక్లూజన్ ఇచ్చేస్తాం. అక్రమ్, టేస్ట్ ఎలా ఉంది? రేటింగ్? ప్రతిదానికి రేటింగ్ ఇవ్వకూడదు, కొన్ని తినేయాలి. దేశీ అక్రమ్. గైస్ టైం 7:30, అరౌండ్ 7:40 అయింది. ఇప్పుడు అన్నానికి పిలుస్తున్నారు. సో వెళ్ళేసి తినేసి నిద్రపోవడము. ఇప్పుడు నైట్ ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని ఇవాళ వీడియో పెడతా. ఇదే నా ఫస్ట్ వీడియో, సారీ మా ఫస్ట్ వీడియో. రోజు వీడు కనిపిస్తాడు బ్లాగ్స్లో, ఎందుకంటే ఒకే కాలేజ్ కాబట్టి, ఒకే క్లాస్ కాబట్టి. ఇంకో మెయిన్ రీజన్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. అది వీడు నమ్ముతున్నాడు. ఏంట్రా సాగిచ్చా? రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది, దానికి మేము చాలా భయపడ్డాం. అది ఏంటో రేపు చెప్తాం, రివీల్ చేస్తా. రేపు మొత్తం కాలేజ్ మొత్తం చూపించాలి, అసలు ఏంటి ప్రాజెక్ట్ కూడా. వీడియో లాస్ట్లో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో రేపటితో కొత్త వీడియోస్లో కలుద్దాం. అసలు డే 1 రేపటి నుంచి స్టార్ట్. ఇవాళ నుంచి కరెక్ట్గా 3 days ఇక్కడ ఉంటాం. 4th day ట్రావెలింగ్, మళ్ళీ మన ఊరికి మనం వెళ్ళిపోతాం. మళ్ళీ పాత లైఫ్ స్టార్ట్. కానీ రొటీన్ లైఫ్ ఇస్ గుడ్. యా, కంపేరింగ్ టు ట్రావెలింగ్,
రొటీన్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. సరే గైస్, రేపు కలుద్దాం. బాయ్. బాయ్, గుడ్ నైట్. ఏ చెప్పరా అరే, అదే గంట కొట్టండి. All of you don't forget to subscribe this channel. It's not subscribe, it's subscribe. I'm not English medium, so ఏమనుకోకండి ఫ్రెండ్. గంట కొట్టుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మా కొత్త కొత్త వీడియోస్ మీ దగ్గరికి రావాలి. గైస్ సబ్స్క్రైబ్ చేయండి, రోజు ఫాలో అవ్వండి, రోజు బ్లాగ్స్ వస్తాయి. సో ఇవాళ నుంచి మన జర్నీ స్టార్ట్. మీరు సపోర్ట్ చేస్తే స్టార్ట్ అయింది. వై ఆర్ యూ గివింగ్ ద ఫిలిం బ్లాంక్స్? అంటే ఆడియన్స్కి మన వీడియోస్ నచ్చాలి, సపోర్ట్ చేయాలి, మనం ఇంకా చేయాలి, వాళ్ళ కోసం ఇంకా చేయాలి అని ఉంటుంది కదా. అది వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మనం చేయగలం. అలా అంటావా? సో గ్యాప్ ఇచ్చాలి. అలా వచ్చింది. సరే గాయస్, రేపు కలుద్దాం. బాయ్.